విజయవాడ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరేందుకు వైసీపీ నేత బొప్పన భవకుమార్ సిద్ధమయ్యారు. కేసినేని చిన్నితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. బొప్పన భవకుమార్ తో విజయవాడ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ జగదీష్ తో పాటు పలువురు కార్పొరేటర్లు ఉన్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బొప్పన భవకుమార్ పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఇక తిరువూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత రాజీవ్ రతన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రైట్, విజయవాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరేందుకు వైసీపీ నేత బొప్పన భవకుమార్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, శంకరి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో పెద్ద వికెట్ అయితే పడిపోయిందని చెప్పవచ్చు. ఏదైతే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడుగా ఉన్న బొప్పన భవకుమార్ కొద్దిసేపు క్రితం నారా లోకేష్ కలిసి తాను పార్టీలో చేరుతున్నట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. కేసినేని శివనాథ్ అలాగే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇద్దరితో కలిసి కూడా కొద్దిసేపు క్రితం నారా లోకేష్ కలిసి తాను పార్టీలోకి వస్తున్నట్టు కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నెల 21వ తేదీన ఏదైతే మాజీ మంత్రి పార్థసారథితో పాటు ఆయన కూడా పార్టీలోకి ఒకే రోజు చేరతాం కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేకే నేను అక్కడ నుంచి వచ్చేసానని కూడా కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన కూడా తేరతెల్లం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కొంతమంది అవకాశవాదులు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందుకనే ఆ పార్టీలో ఎమ్మెల్యేకపోయాను, అందుకనే ఆ పార్టీ వీడి టీడీపీలోకి రావాల్సి వచ్చిందని కూడా చెప్పారు. ఎందుకంటే ఎప్పటి నుంచో అంటే పార్టీని అంటిపెట్టుకుని ఎప్పటి నుంచో ఉన్న వరకు అయితే అక్కడ గుర్తింపు ఉండలేదు. కొత్తగా వచ్చిన వారికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ఉన్న తనకు కానీ లేకపోతే పార్థసారథికి కానీ అలాగే సామినేని ఉదయభాను కానీ వీళ్ళందరూ కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు వారు చెప్పారు. అలాగే ఈ కొత్తగా వచ్చే ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళందరూ కూడా పెద్దపీట వేయడంతో పాటు వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలోకి తాను వచ్చినప్పటికీ ఎటువంటి అంటే ఏ పదవులు కూడా ఆశించను, కేవలం పార్టీ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ ఈ అధికారంలోకి రావాలన్న ఆంక్షతోనే తాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి టీడీపీకి వస్తున్నట్టు ఆయన చెప్పడం. 3 రాజధానులని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఏదైతే జగన్మోహన్ చెప్పడం జరిగిందో అప్పటి నుంచి తాను ఆ పార్టీ మీద కొంత మనసు విరిగిపోయిందని కూడా ఆయన ఈ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది, దానికోసం తాను కష్టపడి పనిచేస్తాను. అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో విజయవాడ నగర ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయంలో తాను పాలు పంచుకుంటాను, అలాగే కేసినేని చిన్ని విజయంలో కూడా తాను పాలు పంచుకుంటానంటూ భవకుమార్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.